కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్కు సంచలన లేఖ రాశారు. టీడీపీ జనసేన పొత్తులపై, టికెట్ల వ్యవహారంపై, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై జోగయ్య చేసిన సూచనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు జోగయ్య రాసిన లేఖలో ఏముంది? సీనియర్ రాజకీయవేత్త, 8 పదుల వయసులో కూడా కాపుల రాజ్యాధికార స్వప్నాన్ని నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నారు కాపు సంక్షేమసేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య. జనసేనాని పవన్ కళ్యాణ్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య గత కొంతకాలంగా కాపు సంక్షేమసేన ద్వారా విశ్లేషణలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పొత్తు పిలుపుతో ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకున్నాయి. ఈ తరుణంలోనే హరిరామ జోగయ్య రెగ్యులర్గా పవన్కు కొన్ని సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా లెటర్లను సైతం విడుదల చేశారు. అయితే తాజాగా జోగయ్య విడుదల చేసిన లెటర్ ఆసక్తి రేపుతోంది. జనసేన అధ్యక్షునికి ఆత్మీయ లేఖ అంటూ హరిరామ జోగయ్య పొత్తుల గురించి, సీట్ల పంపిణీ గురించి సూచనలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల నాటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ జనాభా ప్రాతిపదికన కాపు సామాజిక వర్గానికి కనీసం 5 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు నియోజకవర్గం కేటాయించడం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గంలో ఎక్కువ శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిజాన్ని ఎవరూ కాదనలేరన్నారు జోగయ్య. ఈ సందర్భంలో కాపు సంక్షేమసేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపుల జనాభా ప్రాతిపదికన జనసేన పార్టీ అభ్యర్థులుగా కాపులు పోటీలో పెట్టగల 7 అసెంబ్లీ నియోజకవర్గాలను, 1 పార్లమెంట్ నియోజకవర్గాన్ని గుర్తించడం జరిగిందన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం 5 స్థానాలనైనా కాపు అభ్యర్థులను పోటీలోకి దింపడం సబబుగా ఉంటుందని జోగయ్య సూచించారు. దీంతో కాపులకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని తెలిపారు. అనేక కారణాల వలన తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం ఇష్టం లేక మిమ్మల్ని బలపరిచినా మీరు ముఖ్యమంత్రి అయ్యి అధికారం చేపట్టడం జరిగేది కాదని ఊహించుకుని అధిక శాతం కాపులు ఇష్టం ఉన్నా లేకపోయినా 2019 ఎన్నికలలో అధికారం చేపట్టడం వైసీపీ వల్లే అవుతుందని గ్రహించి ఆ పార్టీని బలపరచడంతోనే 151 సీట్లు కైవసం చేసుకోవడం జరిగిందని పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో జోగయ్య చెప్పుకొచ్చారు. ఈసారి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే కాపులు వైసీపీ వైపు మరలకుండా చూడాలన్నారు. జనసేన తమ ఓటు బ్యాంకు అయిన కాపులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ సత్యాన్ని గ్రహించి కాపులను ఏమాత్రం చిన్నచూపు చూడకుండా వారికి సీట్లు కేటాయించడం జనసేన విధి అని జోగయ్య సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులకు సాంప్రదాయంగా వస్తున్న 5 శాసనసభ స్థానాలు, 1 పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని జోగయ్య కోరారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 60 శాసనసభ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు జనసేన పొందే విధంగా పొత్తు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే తెలుగుదేశం, జనసేన విజయం సాధించగలరని కాపు సంక్షేమసేన భావిస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సంక్షేమసేన గుర్తించిన స్థానాలలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో కనీసం 5 శాసనసభ స్థానాలతో పాటు నరసాపురం లోక్సభ స్థానాన్ని కూడా కాపులకు కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థానాలు కాపులకు కేటాయించకపోతే 2019 నాటి పరిస్థితి పునరావృతం అవుతుందని పేర్కొన్నారు జోగయ్య. గతంలో జోగయ్య పొత్తులో భాగంగా సగం సీట్లు జనసేన డిమాండ్ చేయాలని సూచించారు. ఇప్పుడు 60 స్థానాలు కావాలని సూచించడంతో జనసైనికులు జోగయ్య సూచనల పట్ల నిరాసక్తితో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాపుల సంక్షేమం కోసం జోగయ్య ప్రయత్నించడం తప్పులేదు, కానీ ఈ విధంగా ఒక్కోసారి ఒక్కో విధంగా పవన్ కళ్యాణ్కు సూచనలు పేరుతో ఆత్మీయ లేఖలు రాయడం జన సైనికులకు ఇబ్బందిగా మారుతోందన్న మాట రాజకీయాల్లో వినిపిస్తోంది. సగం సగం సీట్లు అంటూ గతంలో సూచించిన జోగయ్య ఇప్పుడు 60 సీట్లు అంటుండటంతో పవన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే జోగయ్య లాంటివారు తగ్గితే ఎలా అన్న చర్చ అటు జనసైనికుల్లోనూ సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఇంకా సీట్ల కేటాయింపుపై జనసేన, టీడీపీలు చర్చలు కూడా జరపలేదు.
దీంతో ఇప్పటి నుంచే సీట్ల పంచాయతీ గొడవ ఎందుకని జన సైనికులు అంటున్నారు. భవిష్యత్తులో మరోసారి ఎన్ని సీట్ల కోసం సూచనలు చేస్తారో అని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ను గద్దె దింపడమే ధ్యేయంగా పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెబుతుండటంతో సీట్ల కేటాయింపులో పట్టువిడుపులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు గౌరవప్రదమైన స్థానాలు జనసేనకు దక్కుతాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్య సూచనలు జనసేనాని ఎంతవరకు పరిగణిస్తారో వేచి చూడాలి.